ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు కట్ చేసి చేప ముక్కలన్నీ కొంచెంసేపు ఎండబెట్టాను. ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా పార్సల్ వచ్చిన తర్వాత పేపర్ వేసి ఎండబెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే 2 రోజులు అవుతుంది కదా మీ దగ్గరికి వచ్చేసరికి కొద్ది చెమ్మగా అనిపిస్తాయి. అదే కొద్దిగా పేపర్ వేసి ఎండబెట్టారు అనుకో ఫ్రెండ్స్ చక్క పొడి పొడి ఆడుతాయి చేప ముక్కలు. ఇప్పుడు మీరు డబ్బాలు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది గమనించండి ఫ్రెండ్స్. ఇది చాలామంది పార్సల్ వచ్చిన తర్వాత మీరు పేపర్ వేసి కొంచెం గాలిగా ఎండబెట్టుకుని దాచుకోండి ఫ్రెండ్స్. నేను ఎంత మంచి సరుకు పంపించినా మీరు జాగ్రత్త చేసుకుంటాంలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి ప్యాక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇవాళ మనకి 2 ఆర్డర్లు వచ్చినాయి. ఇవాళ నరసరాపేట, హైదరాబాద్. వాళ్ళకి ఏమేమి కావాలో ఏమేమి అడిగారో మొత్తం ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మొత్తం ప్యాక్ చేసి కట్ చేసి వీడియో చూపిస్తాను. కట్ చేసి ముక్కలు చేపలు. హైదరాబాద్ వాళ్ళకి 2 కేజీలు మెత్తలు, 3 కేజీలు ఉప్పు సోడాలు. ఫ్రెండ్స్ ఈ వారం సరుకులు కొంచెం వచ్చినాయి. అందుకే ఆర్డర్లో అందరూ నాకేను. వంజనం ఒకటి, చప్పుడు సావడం పెద్ద రాలేదు ఫ్రెండ్స్ ఇవాళ ఈ వారం. అందుకే మళ్ళీ శుక్రవారం వస్తాయని ఆగిపోయినా. ఈ వీళ్ళకైతే 2 కేజీలు మెత్తళ్ళు, 3 కేజీలు ఉప్పు సోడాలు. ఈ ఒకరికి ఫ్రెండ్స్ ఇంకొకరికి నరసరాపేట వాళ్ళకి కేజీ చీలికలు, కేజీ పొండి చేప అడిగారు ఫ్రెండ్స్. ఇవన్నీ ఇప్పుడు పార్సల్ చేస్తున్నాం చూడండి. ఫుల్ వీడియో తప్పకుండా. ప్యూర్ వైట్ ఫ్రెండ్స్. ఇవి వైట్ మెత్తలు, పెద్ద మెత్తలు. ఇవి కేజీ 700 పడతాయి. కొంచెం కూర్చుని అది కట్టేసి. ఒక కేజీ వేసేసాం. ఫ్రెండ్స్ ఇది 1 కేజీ, 2 కేజీలు. ఇవి 3 కేజీలు ఉప్పు సోడాలు. ఫ్రెండ్స్ ఈ 3 కేజీలు ఉప్పు సోడాలు పెద్ద చేపలు ఫ్రెండ్స్. ఇవి బిగ్ సైజు 3 కేజీలు 200 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కూడా హైదరాబాద్ వాళ్ళకి తీసాం ఫ్రెండ్స్. ఇప్పుడు అవి కాడ కట్ చేయాలి చేపలు. అవి కాడ చూపిస్తాం. కేజీ సీట్కి లేం. అవి 3 కేజీలు పెద్ద చేపలు ఫ్రెండ్స్. ఈ పెద్ద చీరకులు కేజీ అని కరెక్ట్గా ఫ్రెండ్స్. ఈ కేజీ చీరకులు ఈ నరసరాపేట వాళ్ళకి పెద్ద చీరకులు ఫ్రెండ్స్. ఈ పొండి చేపలు ఇవి కూడా నరసరాపేట వాళ్ళకి కేజీ ముక్క అడిగారు. ఇప్పుడు ఆటల కోసమని కట్ చేస్తున్నాయి పొండి చేప. కట్ ఫ్రెండ్స్. ఈ ఫ్రై టైప్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ పొండి చేప ముక్కలు వేసుకోవడానికి ఎట్లాగైనా బాగుంటాయి. పొండి చేప కేజీ పొండి చేప ముక్కలు. ఈ నరసరాపేట వాళ్ళకి ఆ చీలికలు ఇవి కట్ చేయాలి ఫ్రెండ్స్. అవి కూడా చూడండి. హైదరాబాద్ వాళ్ళకి ఉప్పు సోడాలి. ఈ 3 కేజీలు ఇప్పుడు మా అమ్మ కట్ చేసి ఇది మీకు చూడండి. కింద పోసుకోవాలి ఎంత బాగుంటుంది.
ఇట్లా పార్సిల్ వచ్చినప్పుడు మీరు కూడా కొంచెం ఒక దెబ్బ ఎండబెట్టుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి సరుకు. ఫ్రెండ్స్ ఈ చీలికలు నరసరాపేట వాళ్ళకి కట్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు నేను కట్ చేసినవి సీలికలు ఫ్రెండ్స్ ఈ కేజీ 400 కట్. ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు మనం కట్ చేసినవి అన్నీ ప్యాక్ చేశాను. ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు నేను కట్ చేసినవి చేప ముక్కలన్నీ కొంచెంసేపు ఎండబెట్టాను. ఫ్రెండ్స్ మీకు కూడా ఇలా పార్సల్ వచ్చిన తర్వాత ఒక పేపర్ వేసి ఎండబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే 2 రోజులు అవుతుంది కదా మీ దగ్గరికి వచ్చేసరికి కొద్ది చెమ్మగా అనిపిస్తాయి. అదే కొద్దిగా పేపర్ వేసి ఎండబెట్టారు అనుకో ఫ్రెండ్స్ చక్క పొడి పొడి ఆడుతాయి చేప ముక్కలు. ఇప్పుడు మీరు డబ్బాలు వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది గమనించండి ఫ్రెండ్స్, ఇది చాలా మంది పార్సల్ వచ్చిన తర్వాత మీరు పేపర్ వేసి కొంచెం గాలిగా ఎండబెట్టుకుని దాచుకోండి ఫ్రెండ్స్. నేను ఎంత మంచి సరుకు పంపించినా మీరు జాగ్రత్త చేసుకోవడంలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు నేను కట్ చేసి చేప ముక్కలు ఇవన్నీ ఇప్పుడు ప్యాక్ చేస్తాను చూడండి. కట్ చేసాను మొత్తం అయిపోయింది. ఓటు మెత్తండి. ఎంత ప్యాకెట్ ఇచ్చారు? కేజీ 700 మెత్తాళ్ళ పొడి చేప అయితే కట్ చేసింది ముక్క 500 ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇది నర్సరాపేట, ఇది హైదరాబాద్ ఫ్రెండ్స్. ఈ రెండే వాళ్ళ పార్టీలు వచ్చినాయి మనకి. సరుకు కొంచెం తక్కువగా ఉంది. మరి శుక్రవారం ఫ్రెష్ సరుకు వస్తాయి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.